So welcome to my maths class, Maths for Competitive Examinations, Tips and Tricks, Daily one question, today question number 16. ఇంతకు ముందు వీడియోలో మనం ఇలాంటి మోడల్లోనే 1/a ప్లస్ 1/b ప్లస్ 1/c ప్లస్ 1/3 1/2 ఆర్ సంథింగ్ లైక్ దట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఏబిసిడి వాల్యూస్ కనుక్కొని a ప్లస్ b ప్లస్ c ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు ఎంత, లేదా ఏబి ప్లస్ సిడి ఈజ్ ఈక్వల్ టు ఎంత, లేదా ఏ ఇంటూ బి ఇంటూ సి ఇంటూ డి ఈజ్ ఈక్వల్ టు ఎంత అని అడిగినప్పుడు ఎలా చేయాలో చేసాం. కానీ ఇప్పుడు ఏబిసిడి లేవు. 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/3 ఈజ్ ఈక్వల్ టు ఎంత, దీని వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ లాస్ట్ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటర్ వరుసగా రాసుకోండి. ఫస్ట్ న్యూమరేటర్, తర్వాత డినామినేటర్. తర్వాత ఇక్కడ ఎన్ని వన్లు ఉన్నాయి, 1 2 3 3 ఒకట్లు ఉన్నాయి కాబట్టి 3 అంకెలు వస్తాయి అన్నమాట. ఇక్కడ 3 అంకెలు వస్తాయి. ఇప్పుడు ఈ అంకెలు ఎలా వస్తాయంటే ఈ రెండింటిని యాడ్ చేయాలి. 1 ప్లస్ 3 4, 3 ప్లస్ 4, నెక్స్ట్ 3 ప్లస్ 4 7, నెక్స్ట్ 4 ప్లస్ 7 11. ఇప్పుడు లాస్ట్ 2 డిజిట్స్ 4 ప్లస్ 7 ఈజ్ ఈక్వల్ టు లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి, 7 అండ్ 11. 7 న్యూమరేటర్గా 11 డినామినేటర్గా రాసుకోవాలి. సో ఇప్పుడు ఈ ఫ్రాక్షన్ యొక్క విలువ 7/11 అన్నమాట. సో మనకి ఇక్కడ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్, 7/11. అంతే, చాలా సింపుల్, విత్ ఇన్ సెకండ్స్లో చెయ్యొచ్చు. చూసుకోండి బాగా. 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ ఇక్కడ ఫ్రాక్షన్ ఇచ్చినప్పుడు ఈ ఫ్రాక్షన్లో న్యూమరేటర్ డినామినేటరు రాసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి కౌంట్ చేయండి ఎన్ని వన్స్ ఉన్నాయి. 1 2 3 ఆ 3 నంబర్స్ వస్తాయి. దాని తర్వాత ఆ నంబర్స్ ఎలా వస్తాయంటే ఈ రెండు యాడ్ చేస్తే థర్డ్ నెంబర్ వస్తుంది, ఈ సెకండ్ అండ్ థర్డ్ యాడ్ చేస్తే ఫోర్త్ నెంబరు, థర్డ్ అండ్ ఫోర్త్ యాడ్ చేస్తే ఫిఫ్త్ నెంబర్ వస్తుంది. అప్పుడు ఈ చివరి 2 నంబర్స్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అవుతాయి అన్నమాట. సో ఇంకో ఎగ్జాంపుల్ తీసుకొని చేద్దాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 1/1 ప్లస్ 2/3. ఇక్కడ మొత్తం ఎన్ని వన్స్ ఉన్నాయి, 1 2 3 4 5 వన్స్ ఉన్నాయి. సో లాస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, 2/3 కాబట్టి 2 3. నెక్స్ట్ ఎన్ని వన్స్ ఉన్నాయో చూసుకోండి, 2 3 4 5. సో ఇంకా 5 నెంబర్స్ వస్తాయి, 3 4 5. ఇక్కడ ఈ నెంబర్స్ ఎలా వస్తాయి, 2 ప్లస్ 3 5, 3 ప్లస్ 5 8, 5 ప్లస్ 8 13, నెక్స్ట్ 8 ప్లస్ 13 21, 13 ప్లస్ 21 34. ఇప్పుడు లాస్ట్ 2 నంబర్స్ తీసుకోవాలి. ఫస్ట్ది న్యూమరేటరు, సెకండ్ది డినామినేటరు. ఇది ఆన్సర్. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 21/34 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. సో నెక్స్ట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ 1/1 మైనస్ 1/1 మైనస్ 1/1 మైనస్ 1/1 మైనస్ 1/4. ఈ విధంగా మైనస్లు ఉంటే ఎలా చేయాలి, ఇప్పటిదాకా మనము ప్లస్లు ఉంటే ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు మైనస్లు ఉంటే ఎలా చేయాలి. ఇప్పుడు లాస్ట్ ఫ్రాక్షన్ 1/4, therefore 1 4. నెక్స్ట్ ఎన్ని ఒకట్లు ఉన్నాయి, 1 2 3 4 వన్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా 4 నంబర్స్ వస్తాయి. సో ఇంతకుముందు ప్లస్ ఉన్నప్పుడు 1 ప్లస్ 4 చేసాం, కానీ ఇప్పుడు మైనస్ ఉంది కాబట్టి 4 మైనస్ అంటే రెండో దాని నుంచి రివర్స్ డైరెక్షన్లో చెయ్యాలి. 4 మైనస్ 1 ఎంత, 3. మళ్ళీ 3 మైనస్ 4, 3 మైనస్ 4 అంటే 3 మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు -1. దేర్ఫోర్ ఇక్కడ -1 వస్తుంది. నెక్స్ట్ -1 -3 అంటే -1 -3 ఈజ్ ఈక్వల్ టు రెండు మైనస్లే కాబట్టి రెండు యాడ్ చేసి మైనస్ గుర్తు పెట్టాలి, -4. నెక్స్ట్ -4 మైనస్ -1, -4 మైనస్ ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ టు -4 మైనస్ ఆఫ్ మైనస్ +1. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి, పెద్ద అంకెకి ఏ గుర్తుంటే ఆ గుర్తు పెట్టుకోవాలి. సో -3. సో మనకి ఇక్కడ -3 వస్తుంది. దేర్ఫోర్ ఫ్రాక్షన్ ఏమవుతుంది, ఇది న్యూమరేటరు,
ఈ చివరిది డినామినేటరు. రెండిటికి మైనస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి మనకు 4/3 మిగులుతుంది అనమాట. సో దీని ఆన్సరు 4/3 అనమాట. సో ఆప్షన్స్లో 4/3 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ అనమాట. సో నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1/1 మైనస్ 1/1 మైనస్ 1/1 మైనస్ 1/1 మైనస్ 2/3. సో లాస్ట్ ఫ్రాక్షన్ ఏంటి? 2/3. సో 2, 3. నెక్స్ట్ ఎన్ని వన్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 ఉన్నాయి కాబట్టి ఇంకో 4 నంబర్స్ వస్తాయి. సో మైనస్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడి నుంచి ఇక్కడికి తీసేయాలి. ఈ నంబర్లో నుంచి, రెండో నంబర్లో నుంచి. 3 - 2 1. నెక్స్ట్ 1 - 3. 1 - 3 ఈజ్ ఈక్వల్ టు రెండు వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి తీసేయాలి. పెద్ద నెంబర్కి ఏ గుర్తుంటే అది పెట్టాలి. సో -2. నెక్స్ట్ -2 - 1. -2 - 1 ఈజ్ ఈక్వల్ టు రెండు ఒకే గుర్తులు ఉన్నాయి కాబట్టి కూడాలి. కూడి అదే గుర్తు పెట్టాలి. -3. నెక్స్ట్ -3 - -2. -3 మైనస్ ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ టు -3 మైనస్ ఆఫ్ +2. రెండు వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. పెద్ద నెంబర్కి ఏ గుర్తుంటే అది పెట్టాలి. సో దిస్ ఈజ్ -1. ఇప్పుడు ఫ్రాక్షన్ ఏంటి? -3/-1. ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో 3/1. 3/1 అంటే 3. సో ఇక్కడ 3 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఇంకో మోడల్ చూద్దాం. ఇక్కడ చూడండి, 1/2 + 1/1 + 1/8. ఇంతకుముందు మనం చూసిన ప్రాబ్లమ్స్లో ఇక్కడ 1/1+ ఉంది, కానీ ఇక్కడ వేరే నెంబర్ ఉంది. ఇలా ఉన్నప్పుడు ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ ఇంతకు ముందు లాగానే లాస్ట్ ఫ్రాక్షన్ తీసుకోవాలి. ఆ రెండింటిని ఈ విధంగా పక్క పక్కన రాయాలి. తర్వాత ఇక్కడ ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 1, 2. కాబట్టి ఇంకా 2 నెంబర్స్ వస్తాయి. ఇక్కడ ఫస్ట్ 1 ఉంది కాబట్టి 8ను 1తో మల్టిప్లై చేసి ఈ 1ను యాడ్ చేయాలి. అంటే ఇంతకు ముందు చేసినట్టే 1తో మల్టిప్లై చేస్తే అదే నెంబర్ వస్తుంది, దీన్ని యాడ్ చేస్తాం. అంటే 8 + 1 చేసి ఇక్కడ వేస్తాం అనమాట. అయితే నెక్స్ట్ 2 ఉంది. 2 ఉన్నప్పుడు ఇక్కడ వచ్చిన నెంబర్ను 2తో మల్టిప్లై చేసి ఈ నెంబర్ని యాడ్ చేయాలి. సో ఇప్పుడు 8 × 1 8 + 1 9. 9 × 2 18 + 8 26. ఇదన్నమాట. సో అప్పుడు మనకు ఆన్సర్ ఏమవుతుంది? లాస్ట్ 2 డిజిట్స్ తీసుకుంటే 9/26. ఇక్కడ ఆప్షన్స్లో ఆప్షన్ బి 9/26 ఈజ్ కరెక్ట్. సో ఇలాంటిదే ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. చూడండి, ఇంకో ప్రాబ్లం. ఇక్కడ 1/2 + 1/3 + 1/4. ఇక్కడ రెండు కూడా 1s బదులు 3, 2 ఉంది. సో ఇప్పుడు ఎలా చేద్దాం? లాస్ట్ ఫ్రాక్షన్ తీసుకోండి. 1, 4. నెక్స్ట్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ నంబర్స్? 1, 2. కాబట్టి ఇంకో 2 నంబర్స్ వస్తాయి. సో ఫస్ట్ 3 ఉంది కాబట్టి ఇక్కడ దీన్ని 3తో మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేయాలి, ఇక్కడ వేయాలి. నెక్స్ట్ 2 ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చే నెంబర్ని 2తో మల్టిప్లై చేసి దీన్ని యాడ్ చేయాలి, ఇక్కడ వేసుకోవాలి. సో ఇప్పుడు 4 × 3 12. 12 + 1 13. 13 × 2 26. 26 + 4 30. సో చివరి రెండు నెంబర్లు 13, 30. కాబట్టి 13/30 ఈజ్ ద ఆన్సర్. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. 13/30. సో నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. 1/3 + 1/1 + 1/2 + 1/5. సో ఇక్కడ ఫస్ట్ లాస్ట్ ఫ్రాక్షన్ 1/5 ఉంది కాబట్టి 1, 5 రాసుకున్నాం. తర్వాత ఇప్పుడు ఈ 5ను ఇంటూ 2, ఫస్ట్ 2 ఉంది కదా, ఇంటూ 2 చేసి 1 యాడ్ చేయాలి. ఇక్కడ ఎన్ని నెంబర్స్ వస్తాయి? ఇంకా 1, 2, 3. సో 3. సో నెక్స్ట్ 1 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన నెంబర్ని +1 చేసి దీనికి యాడ్ చేయాలి. నెక్స్ట్ 3 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన నెంబర్ని ఇంటూ 3 చేసి దీనికి యాడ్ చేసి ఇక్కడ వేయాలి. సో ఇప్పుడు 5 × 2 10. 10 + 1 11. 11 ones 11. 11 + 5 16. నెక్స్ట్ 16 3s. 16 3s 58.
58 plus 11, 16 3s. 16 3s 48. 48 plus 11, 59. ఇప్పుడు లాస్ట్ 2 numbers ఏమొచ్చాయి, 16, 59. దేర్ ఫోర్ ఆన్సర్ వచ్చి 16/59. సో ఇక్కడ ఆప్షన్స్లో 16/59 ఇక్కడ ఉంది. ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. అంటే ఫస్ట్ దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి అన్ని 1 లేవు కాబట్టి ఇప్పుడు చెప్పుకున్న మోడల్లో చేసినట్లయితే లాస్ట్ ఫ్రాక్షన్ ఏంటి, 1/4 కదా, అంటే 1 4. నెక్స్ట్ 1 2 3, 1 2 3, ఇక్కడ ఇంటూ 2, నెక్స్ట్ ఇంటూ 3, నెక్స్ట్ ఇంటూ 1. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 4 ఇంటూ 2 ప్లస్ 1, 4 2 గా 8 ప్లస్ 1. సో నెక్స్ట్ ప్రాబ్లం ఇది ఇంకా కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి. 4 - 5/1 + 1/3 + 1/2 + 1/4. ఇంతకుముందు మనము ఇలాంటి ఫ్రాక్షన్స్లో ఇక్కడ 1/, ఉంటే చేసాం, కానీ ఇక్కడ 5 ఉంది. సరే 1 ఉందనుకోండి, 1/, ఈ ఫ్రాక్షన్ సింప్లిఫై చేసి 4- చేయొచ్చు. కానీ ఇక్కడ 5 ఉంది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే 5ని 5 ఇంటూ అని రాసుకోవచ్చు. 5 × 1. సో 5 × 1 అన్నప్పుడు ఇది ఇంతకుముందు మనం తీసుకున్న ఫ్రాక్షన్స్ లాగే ఉంది. 1/1 + 1/3 + 1/2 + 1/4. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. సో ఫస్ట్ లాస్ట్ ఫ్రాక్షన్ 1/4 ఉంది కాబట్టి 1 4. తర్వాత ఎన్ని నెంబర్స్ ఉన్నాయి, 1 2 3, కాబట్టి ఇంకా 3 నెంబర్స్ వస్తాయి. అయితే ఫస్ట్ 2 ఉంది కాబట్టి దీన్ని 2తో మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేసి ఇక్కడ వేయాలి. నెక్స్ట్ 3 ఉంది కాబట్టి ఈ నెంబర్ను 3తో మల్టిప్లై చేసి దీనికి యాడ్ చేయాలి. నెక్స్ట్ 1 ఉంది కాబట్టి ఈ నెంబర్ని 1తో మల్టిప్లై చేసి దానికి యాడ్ చేయాలి. సరే 4 2s 8, 8 + 1 9, 9 3s 27, 27 + 4 31. సో 31, 31 × 1 31 + 9 40. సో ఇదన్నమాట. ఇప్పుడు మనకు ఆన్సర్ ఏమొస్తుంది, ఈ ఫ్రాక్షన్ విలువ 31/40 వస్తుంది. అయితే ఇక్కడ మనకు 5 ఇంటూ ఇది ఉంది. దేర్ ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 - 5 ఇంటూ 31/40. సో 5 1s 5 8s 40. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 4 - 31/8. ఇప్పుడు 4 అంటే 4/1, LCM 8, 8 4s 32 - 31/8, దట్ ఈజ్ ఈక్వల్ టు 1/8. సో ఆప్షన్స్లో 1/8 ఎక్కడుంది, సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. సో ఈ విధంగా ఈ ఫ్రాక్షన్స్ డిఫరెంట్ మోడల్స్లో ఉంటాయి. +1/1 + 1/1+, లేదా 1/1 - 1/1 - 1/3 లైక్ దట్, లేదా 1/1 + 1/1 + 1/1+, ఆ విధంగా అయినా ఉండొచ్చు. లేదా 1ల బదులు నంబర్స్ ఉండొచ్చు ఏదైనా, లేదా ఇక్కడ ఇంకా డిఫరెంట్ నంబర్స్ ఇవ్వచ్చు. ఏ విధంగా ఇస్తే ఎలా చేయాలనేది ఇక్కడ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేశాను, కాబట్టి ఇవి చూసుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో ఇలాంటి క్వశ్చన్స్ తప్పకుండా ఒకటి ఇస్తారు, కాబట్టి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ రాసే వాళ్ళు నా వీడియోస్ చూడండి. ఇంకా ఎవరైనా ఎగ్జామ్స్ రాసే వాళ్ళకు షేర్ చేయండి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.